గుంటూరు జిల్లా ఉప్పలపాడు పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది పక్షుల సంరక్షణ కేంద్రం. ఉప్పలపాడు పక్షుల కేంద్రానికి 18 దేశాల నుంచి వేలాది పక్షులు ఏటా వస్తుంటాయి. కొన్ని నెలల పాటు ఇక్కడే తమ సంతానం వృద్ధి చేసుకుని తరువాత వెళ్లిపోతుంటాయి. పలు దేశాల్లో మంచు విపరీతంగా కురవటం, అక్కడ ఆహారం దొరకని సీజన్లలో ఉప్పలపాడుకు లక్షలాది పక్షులు తరలివస్తుంటాయి. ఉప్పలపాడుకి విదేశీ పక్షులు ఎందుకు తరలివస్తున్నాయి? ఈ పక్షుల కేంద్రం విశిష్టతలు తెలుసుకుందాం. వచ్చాను. ఇది చూస్తే చాలా అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి వచ్చినట్లు బాగుంది. ఇక్కడ బర్డ్స్ అన్నీ చూస్తే కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఆస్ట్రేలియా నుండి, శ్రీలంక నుండి అంతా మైగ్రేట్ అయ్యి బర్డ్స్ అన్నీ చాలా బర్డ్స్ వస్తూ ఉంటాయి. సో పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు వచ్చి టైం స్పెండ్ చేసి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. చాలామంది వస్తున్నారు, మేమే కాదు. సో ఇలాంటి ఖాళీ టైం అంటే వీక్ డేస్ కానీ వీకెండ్ డేస్ కానీ అందరూ కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి వస్తున్నారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ కూర్చోడానికి కానీ లేదా స్నాక్స్ తీసుకోవడానికి అంత ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ఇంకా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఉప్పలపాడు చెరువు మధ్యలో లంకల మాదిరి మట్టి దిబ్బలు ఇక్కడి ప్రత్యేకత. ఈ మట్టి దిబ్బలపై తుమ్మ చెట్లు ఏపుగా పెరిగి పక్షుల ఆవాసానికి అనుకూలంగా ఉంటుంది. వేలాది పక్షులు నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వాటి సంతానాన్ని కూడా వృద్ధి చేసుకుంటూ ఉంటాయి. ఈ పక్షుల కిలకిల రావాలు వినేందుకు ఏటా పర్యాటకులు కూడా వస్తుంటారు. ఉప్పలపాడుకి చాలా కాలంగా పక్షులు వస్తున్నప్పటికీ దాదాపు 50 ఏళ్లుగా పెద్ద సంఖ్యలో రావడం తాము గుర్తించామని స్థానికులు చెబుతున్నారు. నా పేరు సదాశివరావు అండి, బర్డ్ వాచర్ అంటారు నన్ను. ఈ పక్షుల గురించి చెప్పాలంటే మానవుడు బ్రతుకే చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది భూమి ఆకాశం వెలిసిన తర్వాత మూడోది పుట్టింది పక్షి. పక్షి పుట్టిన తర్వాత ఋతువులు పుట్టినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఋతువులో వచ్చే పక్షి అదే ఋతువులో వస్తుంది. ఈ పక్షులు అనేది ప్రపంచం యావత్తు తిరుగుతూ ఉంటాయండి. ఎక్కడ మైగ్రేట్ నచ్చితే అక్కడ ఉంటూ ఉంటాయి. ఎక్కువగా సెప్టెంబర్లో పెలికాన్స్, జనవరిలో పెయింటెడ్ స్టార్కు, మార్చిలో నైట్ హెరాన్స్, జూన్ జూలైలో ఓపెన్ బిల్సు, వైట్ ఐబీసు, రోజా ఐబీసు, డాటర్సు, కూటు, కార్మరాంటు, ఎగ్రేడ్సు అనేక రకాల పక్షులు 27 జాతులు వస్తాయండి. ఈ పక్షుల్లో కల్లా మెయిన్ పక్షి డాటర్ ఆఫ్ స్నేక్ బర్డ్ అనేది మెయిన్ అండి. అది చేసే పని ఏంటి అంటే ఇక్కడ పొల్యూషన్ పదార్థాలు ఏమైనా తీసుకొచ్చి తింటుంటే దూరంగా వేస్తాయి. బాగోలేని బర్డ్ని మనిషి మనడగలు నెట్టేస్తాయి. చచ్చిపోయిన బర్డ్స్ ఉంటే పక్క లాగుద్ది. నైట్లో సైరన్ చేస్తూ ఉంటుంది. ఏనా 52 రకాల పక్షులు కలిసి ఉంటాయండి. 53వ డేంజరస్ పిల్ల కాకి, 54 గద్ద. అది ఎందుకు డేంజరస్ పిల్ల అంటామంటే మనం పరిసర ప్రాంతాల్లో దగ్గర పోయినా, గుడ్డు పడిపోయినా, ఇదైనా ఇబ్బంది కలిగినా ఆ పక్షి అక్కడ నుంచి వెకెట్ చేసి వెళ్ళిపోద్ది. చాలా సెన్సిటివ్ బర్డ్స్, మానవుడు చాలా దూరంగా ఉంటాయి.
చెట్ల దగ్గర పోయి ఎవరు పడితే వాళ్ళు తాకితే ఆ పక్షి జీవితంలో మళ్ళీ రాదండి. ఈ పక్షి యొక్క ఎనికిడి అదండి. ఉప్పలపాడు వలస పక్షుల సంరక్షణ కేంద్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ వన్యప్రాణి విభాగ పరిధిలో ఉంది. ఇక్కడికి మొత్తం 30 రకాల విదేశీ పక్షులు వస్తుంటాయి. సీజన్లుగా వస్తాయి. వేసవిలో ఆస్ట్రేలియా నుంచి పక్షులు వస్తాయి. శీతాకాలంలో సైబేరియా నుంచి, చైనా నుంచి కూడా పక్షులు వస్తాయి. ఆగస్టులో దక్షిణాఫ్రికా నుంచి పక్షులు వస్తాయి. వలస పక్షులతో పాటు పలు స్థానిక జాతులకు చెందిన పక్షులు కూడా ఈ ప్రాంతంలో దర్శనమిస్తాయి. అయితే అరుదుగా కనిపించే వలస పక్షులను చూడటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. నా పేరు పెరుమాళ్ళ అనిల్ కుమార్ అండి. నేను ఉప్పలపాడు పక్షుల కేంద్రం చైర్మన్గా చేస్తుంటాను. మాకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఫిబ్రవరి నుంచి మంచి సీజన్ అండి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా బాగా సీజన్ ఉంటుంది. అదేవిధంగా మాకు వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి పక్షులు బంగ్లాదేశు, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, సైబీరియా నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ప్రజెంట్ ఇప్పుడు మాకు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి గుళ్ళని తయారు చేసుకుంటే గుళ్ళు పెట్టుకున్నాక వాటి మీద గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టినాక అవి పిల్లల్ని చేస్తాయి అన్నమాట. పిల్లలు చేసి వాటికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అవి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి 4 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 4 months తీసేసుకొని వెళ్ళిపోతాయి అన్నమాట. పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేసేసి తీసుకొని వెళ్ళిపోతాయి, వాటి దేశం వెళ్ళిపోతాయి. తర్వాత మళ్ళీ వేరే రకం మోడల్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి మా దగ్గర వచ్చేసరికి పెయింటెడ్ స్టార్కు, పెలికాన్స్ 2 జాతులు ఉన్నాయండి ఎక్కువగా. వైట్ ఐబీసు, తర్వాత వచ్చేసరికి స్నేక్ బర్డ్, డాటర్ ఇవి కూడా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి అన్నమాట. కానీ ఇప్పుడు మాకు మెయిన్ ఇప్పుడు సీజన్ ఏంటంటే పెలికాన్స్ ఒకటి, పెయింటెడ్ స్టార్కు సీజన్ అండి. ఇక్కడ సౌకర్యార్థం వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మేము చేయాల్సింది ఏంటంటే పక్షులు ఇంకా నిలబడటానికి కొద్దిగా స్టాండ్స్ అలాంటివి ఎక్కువగా ఆర్టిఫిషియల్ స్టాండ్స్ ఎక్కువగా పెట్టినట్లయితే వచ్చినాటికి బర్డ్స్కి ఇబ్బంది లేకోకుండా ఉంటుందన్నమాట. విదేశీ పక్షుల వేల సంఖ్యలో తరలి రావడానికి ముఖ్యంగా ఆయా దేశాల వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణం. చైనా, రష్యా, సైబీరియాల్లో భారీగా మంచు కురిసే సమయంలో పక్షులకు ఆహారం దొరకదు. వాటి జీవనం కూడా దుర్బలంగా మారుతుంది. అందుకే అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు తమకు సౌకర్యంగా ఉన్న ప్రాంతాలకు ఎంత దూరమైన వలసలు పోతుంటాయి. ప్రధానంగా ఆహారం కోసం, వాతావరణ ప్రతికూలతల నుంచి కాపాడుకునేందుకు, సంతానోత్పత్తి కోసం వందల నుంచి వేల కిలోమీటర్ల దూరం వలసపోతుంటాయి. ఈ పక్షుల వలసలు చలికాలంలో శీతల ప్రాంతమైన ఉత్తరం నుంచి ఉష్ణ ప్రాంతమైన దక్షిణం వైపుగా సాగుతుంటాయి. ఏపీలో కొల్లేరు, నేలపట్టు, ఉప్పలపాడు కేంద్రాలకు వేల సంఖ్యలో వేల మైళ్ల దూరం నుంచి ప్రయాణం చేసి వలస పక్షులు వస్తుంటాయి. అయితే ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు. కొందరు వేటగాళ్లు కూడా పక్షులను వేటాడుకుని తింటున్నారు. ఇక్కడి పరిస్థితులు గడ్డుగా మారడంతో ఏటా వందల సంఖ్యలో పక్షులు చనిపోతున్నాయి. విదేశీ పక్షులు పంటలను ముట్టుకోవు, కేవలం చేపలను ఆహారంగా తీసుకుంటాయి. దీంతో రైతులు కూడా విదేశీ పక్షులను ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని సౌకర్యాలు మెరుగుపరిస్తే అటు విదేశీ అతిథులకు, పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది.